ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎత్తేసి కొత్త మద్యం పాలసీ అమల్లోకి తెచ్చారు. టెండర్లు దక్కించుకున్న వ్యాపారులు ఎవరి స్టైల్లో వారు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఆ క్రమంలో అక్కడ వైన్ షాప్ పెట్టిన ఒక ఎన్ఆర్ఐ చేసిన పనికి మిగిలిన వ్యాపారులు అందరూ ఏడుస్తున్నారట. ఆయన చేసిన పనికి అక్కడ మందుబాబులు ఫిదా అవుతుంటే తోటి వ్యాపారస్తులు మాత్రం అగ్గి మీద గుగ్గిలమయ్యి ఆయన పైన సెంట్రల్ మినిస్టర్కే కంప్లైంట్ చేశారట. ఇంతకీ ఎవరా ఎన్ఆర్ఐ? అసలు అక్కడ ఆ రచ్చకు కారణం ఏంటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీ ప్రకారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రైవేట్ వైన్స్ షాపులు వెలిశాయి. గత 5 ఏళ్లు ప్రభుత్వ మద్యం దుకాణాలు నిర్వహించిన జగన్ సర్కార్ ప్రైవేటు వ్యాపారులు, వైన్ షాపుల ఉద్యోగుల పొట్టకొట్టడమే కాకుండా మందుబాబుల ఆరోగ్యాలతో ఆడుకుంది. అంతేనా, ఊరు పేరు లేని అడ్డమైన బ్రాండ్లకు చుక్కల్నంటే ధరలు నిర్ణయించి వైసీపీ నేతలు ఇష్టానుసారం దోచుకున్నారు. గత ప్రభుత్వంలో లిక్కర్ వ్యవహారానికి సంబంధించి విచారణ జరిపిస్తున్న కూటమి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తెచ్చింది. ప్రైవేటుగా వైన్ షాపుల్ని ఏర్పాటు చేసుకునే విధంగా టెండర్లు పిలిచింది. 5 ఏళ్లు ముఖం వాచిపోయున్న ప్రైవేటు వ్యాపారులు పోటీపడి టెండర్లు దాఖలు చేయడంతో లక్కీ డ్రా ద్వారా షాపులు కేటాయించింది. మద్యం షాపులు దక్కించుకున్న వారు తమ పరిధిలో షాపుల్ని ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఆ క్రమంలో ప్రజలను ఆకర్షించడానికి అనేక మంది ఆఫర్లను కూడా పెడుతున్నారు. గతంలో కంటే రేట్లు తగ్గించామని కొంతమంది బార్లు, వైన్ షాపుల ముందు రేట్ ట్యాగులను పెడుతున్నారు. కొందరు వైన్ షాపుల వారు కొన్ని బ్రాండ్లకు సంబంధించి ధరలు తగ్గాయని బోర్డులు పెడుతున్నారు. గుంటూరు నగరంలో ఒక ఎన్ఆర్ఐ వైన్ షాపులు దక్కించుకున్నారు. అందరికంటే భిన్నంగా అన్ని బ్రాండ్ల రేట్లను తగ్గించి అమ్మటం స్టార్ట్ చేశారు. ప్రతి క్వార్టర్ బాటిల్ పై 10 రూపాయలు తగ్గించారట. దాంతో మందుబాబులు ఆయన షాపుల ముందు క్యూలు కట్టడం మొదలుపెట్టారు. చుట్టుపక్కల వాళ్లే కాదు, మిగిలిన ప్రాంతాల నుంచి కూడా పలువురు ఆయన షాపుల దగ్గరకొచ్చి కొనుగోళ్లు చేశారట. అలా కొన్ని రోజులు కొనసాగటంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వైన్ షాప్ ఓనర్లకు తమ విక్రయాలు తగ్గుతున్నట్లు తెలిసొచ్చిందట. షాపులు మొదలు పెట్టినప్పుడు ఉన్న బిజినెస్ ఎందుకు ఒక్కసారిగా తగ్గుతుందని అందరూ కలిసి ఆరా తీస్తే అసలు విషయం వారికి తెలిసిందట. తమకంటే తక్కువ ధరకిస్తుండటంతో ఆ ఎన్ఆర్ఐ షాపులకు డిమాండ్ పెరిగిందని గుర్తించి వ్యాపార ధర్మం పాటించాలని రాయబారాలు నడిపారట. అయితే ఆయన ఎన్ఆర్ఐ అవటం, రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి అవటంతో అందర్నీ డోంట్ కేర్ అన్నారట. దాంతో మిగిలిన షాప్ ఓనర్లంతా గుంటూరు రాజకీయాలకు పెద్దన్నగా వ్యవహరిస్తున్న ఎంపీ దగ్గర పంచాయతీ పెట్టారట. ఆ ఎన్ఆర్ఐ చేసిన పనికి తామంతా ఇబ్బంది పడుతున్నామని, తమతో పాటి సమాన ధరకు ఆ ఎన్ఆర్ఐ కూడా బిజినెస్ చేయాలని ఆదేశించాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానిని బతిమిలాడుకున్నారట. మినిస్టర్ స్పందించి ఎన్ఆర్ఐను పిలిపించి వ్యాపార ధర్మాన్ని పాటించాలని చెప్పటంతో ఆయన కూడా అందరిలాగే ఎంఆర్పీ ధరకే అమ్మటం మొదలుపెట్టారట. ఇదంతా ఇంటర్నల్ గా జరిగిన వ్యవహారం అయినప్పటికీ ఆ నోట ఈ నోట బయటకు పొక్కి ఇప్పుడు గుంటూరు మొత్తం తెలిసిపోయిందట. లిక్కర్ రేట్లేంటి, 10 రూపాయల పంచాయతీలో కేంద్ర మంత్రి జోక్యం చేసుకోవటమేంటని అందరూ తెగ చర్చించేసుకుంటున్నారు. మొత్తానికి ఆ ఎన్ఆర్ఐ క్వార్టర్ బాటిల్ కి 10 రూపాయలు తగ్గించి వ్యాపారం చేయటమేంటో, ఆ 10 రూపాయల పంచాయతీని కేంద్ర మంత్రి సెటిల్ చేయటమేంటో కానీ ఇప్పుడదే అక్కడ హాట్ టాపిక్ గా మారింది.